హాయ్! ఈరోజు మనం మసాలా బెండి విత్ జీరా పరాటా ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ లేత బెండకాయలను తీసుకొని వాటిని క్లీన్ చేసేసుకొని తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ వేసుకుందాం. వీటిని 60% ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేయడానికి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, 3 పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ సోంపు, ముందుగానే వాటర్లో నానబెట్టుకున్న 3 ఎండుమిర్చి, ఇందులో చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఇవన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. మసాలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కూరకు సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో తీసుకొని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోండి. లేదు అంటే మిక్సీలో వేసుకొని టమాటో ప్యూరీని కూడా వేసుకోవచ్చు. మసాలా నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండీస్నన్నింటినీ వేసేద్దాం. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్లు ఒక 5 మినిట్స్ కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే మన మసాలా బెండి రెడీ అయిపోయినట్టే. జీరా పరాటా కోసం ఒక చపాతీ ముద్దను తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకొని దీని మీద కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకోండి. దాని మీద ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాము. దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఒత్తుకుందాం. చూడండి, ఇలాగా ఒత్తుకుందాం. దీన్ని చూడండి, ఇలా అంత థిక్గా కాకుండా అంత పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని పెనం మీద వేసుకొని కొంచెం నెయ్యి వేసి 2 వైపులా చక్కగా కాల్చుకుందాం. ఇలా నెయ్యి వేసి కొంచెం అన్నీ ఇలా కాల్చుకుందాం. మన జీరా పరాటాని ఇప్పుడు మసాలా బెండితో సర్వ్ చేసుకుందాం. చూడండి, మన జీరా పరాటా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ మసాలా బెండి జీరా పరాటాని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.